బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కాకాని డ్రగ్స్ మాఫియాకు కేర్ ఆఫ్ బెంగళూరు చెందిన వాళ్లేనని సోమిరెడ్డి నెల్లూరులో విమర్శించారు. రేవ్ పార్టీలో కారు, పాస్పోర్ట్ దొరికినా కాకాని డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. బెంగళూరు డ్రగ్స్ కల్తీ మద్యం ముఠా మొత్తం కాకాని స్నేహితులేనని ఆరోపించారు. ఫామ్ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి కాకానికి మంచి మిత్రుడని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 500 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాకాని కారే ఎందుకు దొరికిందని ప్రశ్నించారు. నకిలీ మద్యం, నకిలీ పత్రాలు సృష్టించడంలో నెంబర్ 1 అయిన కాకాని గ్యాంగ్స్టర్ గా తయారవుతున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర సమస్య కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని కోరారు. బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది. బెంగళూరు అవుట్స్కర్ట్స్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ 2 దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? నీ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ ఇన్ 2016 4 ఛార్జ్ షీట్లు అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్ ఆజాద్ నగర్ బెంగళూరు, లోకేష్ ఎట్ లోకి కార్గో లోకేష్ గిరినగర్ బెంగళూరు, మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ శామరాజ్పేట్ రమేష్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ శామరాజ్పేట్ రమేష్. ఈ నలుగురు బెంగళూరు ముద్దాయిలు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆడ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్లస్ తమరి కారు, తమరి పాస్పోర్టు, అందరూ డ్రగ్ మాఫియా. ఇటువంటి నోటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోవర్ధన్ రెడ్డి క్లాస్మేట్స్. అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన అక్యూజ్డ్, తోటి ముద్దాయిలు, వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్. అందులో నలుగురు నీ బెంగళూరు తోటి ముద్దాయిలు. ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా. ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119. వాళ్ళు ఎవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఆ డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్. నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నెంబర్ 1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలు అయిపోయినారు. 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. 19 మంది అంతర్రాష్ట్ర ముఠా. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, ఒక స్టేట్ది కాదు ఇది. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల.
కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు? కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, ఇతర దేశాల పాస్పోర్ట్లు, ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్లో ఇమిగ్రేషన్ స్టాంప్. అంతిమంగా నేనేం కోరుతున్నానంటే, నేనేమి బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలే, అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, రెడ్ హ్యాండెడ్గా దొరికావు. ఇది సింగపూర్లో నకిలీ పాస్పోర్ట్తో అక్కడ స్టీవార్డ్గా పనిచేసినోడు నీ కేసులో నా ఇతర దేశాల నా ఆస్తులు అని చెప్పి నువ్వు నా మీద పెడితే నేను కేసు పెట్టానే, దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు? సింగపూర్లో నకిలీ పాస్పోర్ట్తో ప్రయాణం చేసి బుక్ అయి జైలుకి పోయి వచ్చినాడు. వాళ్ళు అక్కడ తోటి ముద్దాయిలు, వాళ్ళు ముగ్గురు. చిత్తూరు జిల్లా బార్డర్, కర్ణాటక బార్డర్, వాళ్ళు అరెస్ట్ అయినారు, జైలుకి పోయి వచ్చారు. వాళ్ళు ఇతర దేశాల పత్రాలు తయారు చేశారు. నీ గ్యాంగ్, నీ తోటి ముద్దాయిలు. ఇక్కడ డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ స్మగ్లర్స్, స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం తయారు చేసే గ్యాంగ్ నీ దాంట్లో ముద్దాయిలు ఉన్నారు. అందుకని ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఇది ఈ గ్యాంగ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. కేంద్రం జోక్యం చేసుకోవాలా? నువ్వు యువర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. హిజ్రాయల్ని తయారు చేసినోడివి నువ్వు. 100 మంది హిజ్రాల్ని ప్రొడ్యూస్ చేసినోడివి నువ్వు. యువర్ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. నీ గొప్పలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలా. అక్రమ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్, ఇతర దేశాలకి, చైనాకి, వర్ధాపురం నుంచి, మొగళ్ళూరు నుంచి, మరుపూర్ నుంచి, ముదిగేడు నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసావు. వైట్ క్వార్ట్జ్ వితౌట్ మైనింగ్ లీజ్, వితౌట్ పర్మిట్ ఇతర దేశాలకి ఎగుమతి చేసావు. ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు, ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 4 తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని, రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏని నేను డిమాండ్ చేస్తుండా. ఏం కాకానికి వద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ప్రజలు ప్రాణాలు తీసినోడివి నువ్వు, ప్రజల ప్రాణాలు తీసినోడివి నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్. 18 మంది మహిళలు, 18 మంది మహిళలు, మిగతా గ్యాంగ్ దుర్మార్గులు ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళందరికీ ఈయన కాకానికి అవుతున్నట్టు రింగ్ మాస్టర్. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.